మహిళలు, కులము, తర్వాత వాటిలో సంస్కరణలు ఏ విధంగా వచ్చాయి, ఏంటి అనేది మనం ఈ చాప్టర్‌లో తెలుసుకుంటాం. సో, ఫర్దర్‌గా ఈ చాప్టర్‌లోకెళ్ళే ముందు మనము ఇవాళ ఈ రోజుల్లో మహిళలు లేదా ఆడవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారు? తర్వాత ఒక 200 ఇయర్స్ బ్యాక్ పరిస్థితి ఎట్లా ఉందో మనము ఒక చిన్న కాంట్రాస్ట్ చేసుకొని చూద్దాం. నెక్స్ట్ యాక్చువల్ ఇండిపెండెన్స్ టైమ్ ఆ స్ట్రగుల్స్ అప్పుడు ఎట్లా ఉందో కాకుండా జనరల్‌గా మహిళల పరిస్థితిని కంపేర్ చేసుకుందాం. సో, ఇవాళ పరిస్థితి చూసుకున్నట్టయితే అన్ని ఫ్యామిలీస్‌లో ఉండేవాళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా అందరూ స్కూల్స్‌కెళ్తున్నారు, కాలేజెస్‌కెళ్తున్నారు, మంచి మంచి జాబ్స్ సంపాదిస్తున్నారు. వేరే వేరే ఫీల్డ్స్‌లో ఎక్స్‌పర్ట్స్ అవుతున్నారు. తర్వాత మ్యారేజ్ విషయానికొస్తే ఇవాళ లీగల్ మ్యారేజ్ ఏజ్ ఒకటుంది. 21 ఇయర్స్ ఫర్ బాయ్స్, 18 ఇయర్స్ ఫర్ వుమెన్. సో, లీగల్ మ్యారేజ్ ఏజ్ ఒకటుంది. చట్టపరంగా మ్యారేజెస్ జరుగుతున్నాయి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతాయి గదా! తర్వాత ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. డిఫరెంట్ కాస్ట్స్‌లో ఆహ్, వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. డిఫరెంట్ కమ్యూనిటీస్‌లో వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. అదే విధంగా విడో రీమ్యారేజెస్ జరుగుతున్నాయి. అంటే వితంతు వివాహాలుంటాయి గదా! సో, వాళ్ళ రీమ్యారేజ్ గూడా చేసుకుంటున్నారు. ఆ విధంగా ఆహ్, చాలా వరకు చూసుకుంటే ఒక లెవెల్ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చింది అని అనుకోవచ్చు. అంటే కంప్లీట్ ఈక్వాలిటీ గాదు. కొంతవరకు మహిళలు అంతకుముందున్న పొజిషన్ కంటే మెరుగైన సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో, అంతకుముందు సిట్యుయేషన్ ఏంటుందో గూడా మనం ఇప్పుడు చూస్తాము. పొలిటికల్ రైట్స్ విషయానికొచ్చేస్తే ఎలక్షన్స్‌లో మహిళలు ఆహ్, క్యాండిడేట్స్‌గా నుంచుంటున్నారు. అందరికీ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఉంది గదా! అందరికీ సమానమైన ఓటు హక్కుంది. కానీ కొన్ని పర్టిక్యులర్ ఆహ్, ప్రివిలేజెస్ మాత్రము అందరికీ యాక్సెస్‌గా లేదు. పూర్ పీపుల్‌కి ఒకలాంటి యాక్సెస్ ఉంది. ఆహ్, రిచ్ అండ్ అఫ్లూయెంట్ ఫ్యామిలీస్‌లో ఇంకొక విధంగా వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయన్నమాట. సో, అది మీరు అర్థం జేసుకోవాలి. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అనంటే ఈక్వాలిటీ వైపు మనము అడుగులేసుకుంటా వచ్చాము. కానీ ఇంకా కంప్లీట్ ఈక్వాలిటీ గాని, కంప్లీట్‌గా మహిళల పరిస్థితి మెరుగుపడినట్టు ఇంకా ఎక్కడ మనకి లేదు అన్నమాట. అది ఇప్పటికే మనకి జనరల్‌గా తెలుస్తా ఉంటది. నార్మల్‌గా గూడా మీరు గమనిస్తే తెలుసుకోవచ్చు మీరు. సో, 200 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది వీళ్ళ పరిస్థితి? మహిళల పరిస్థితి మరి ముఖ్యంగా ఎలా ఉండేది అనంటే చాలా చిన్న ఏజ్‌లో మరీ 12, 13 ఏజ్‌లోనే లేదా 10 ఇయర్స్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు చేసేసేవాళ్ళు. హిందూస్, ముస్లిమ్స్‌లో గూడా ప్రతి ఒక్కళ్ళకి మగవాళ్ళకి ఒకళ్ళ కంటే ఎక్కువ వైఫ్స్ ఉండేవాళ్ళు. తర్వాత సతీ అనే ఒక పద్ధతిని ఎక్కువ పాటిస్తా ఉండేవాళ్ళు. అంటే సతీ చేసేసుకున్న ఒక మహిళని గొప్పగా లేదా ఒక ఒక గొప్ప కార్యం చేసిన ఒక మహిళగా గుర్తిస్తా ఉండేవాళ్ళు. సో, సతి అంటే అందరికీ తెలిసిందే గదా! సతి అంటే మీనింగే వర్చుయస్ వుమెన్ అంటే ఉత్తమమైన మహిళ అన్న అర్థం జేసుకోవచ్చు. సో, తర్వాతేంటి వుమెన్స్ రైట్స్ టు ప్రాపర్టీ. సో, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటది గదా! వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ఏవుంటాయో అవి మహిళలకి అంతకుముందు ఎక్కువ లేవు. చాలా రిస్ట్రిక్టెడ్ ఉండేది గాదు. తర్వాత మహిళలకి ఎడ్యుకేషన్‌కి యాక్సెస్ ఉండేది గాదు అంతకుముందున్న పరిస్థితుల్లో. సో, ఆ విధంగా ఉన్న పరిస్థితులు ఇవాళ ఉన్న పరిస్థితులకి ఏ విధంగా మారాయి, ఏంటి అనేది మనము ఈ చాప్టర్‌లో తెలుసుకుంటా ఉందాము. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మహిళకి ఎడ్యుకేషన్ ఇస్తే ఆమె వితంతు అయిపోతది అని గూడా నమ్మేవాళ్ళనమాట. సో, అప్పట్లో నమ్మకాలు, ఆచరణలు ఆ విధంగా ఉండేవి. సో, అలా ఉన్నప్పుడు పరిస్థితి అలా ఉండింది గదా! 200 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితికి మారడానికి గల కారణాలేంటి? ఏమేం జరిగాయి? అసలు ఏంటి అనేది మనము చూద్దామనమాట. సో, ఇప్పుడు మహిళల విషయంలో మనం పైన జూసాము. నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్. మన చాప్టర్ టైటిల్‌ని పరంగా ఎళ్తున్నాం మనం. సో, కాస్ట్ పరమైనటువంటి డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్ లేదా వివక్ష. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష ఏ విధంగా ఉందో మనము ఇప్పుడు అర్థం జేసుకుందాం. సో, బ్రాహ్మిన్స్, క్షత్రియస్ వర్ కన్సిడర్ దెమ్‌సెల్వ్స్ యాస్ అప్పర్ కాస్ట్. వీళ్ళు అప్పర్ కాస్ట్ అని వీళ్ళు ఆహ్,
నమ్మేవాళ్ళనమాట. అంటే వాళ్ళలా అనేసుకున్నారు. తర్వాత వైశ్యాస్ ఈ ట్రేడింగ్ అండ్ మనీ లెండర్స్ క్లాస్ ఉంటాయి గదా! వైశ్యాస్ వాళ్ళ తర్వాత అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. సో, ఈ శూద్రాస్ కిందకి ఎవరెవరు వచ్చేవాళ్ళంటే వర్కర్స్, లేబర్ క్లాస్‌లో ఉండేవాళ్ళు, వీవర్స్, పోటర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు గదా! అది జ వాళ్ళు శూద్రాస్ కిందకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆహ్, ఈ లోవర్ రంగ్‌లో ఉండేవాళ్ళు. అంటే శూద్రాస్ కింద ఉండేవాళ్ళు, అంతకంటే కింద ఉన్న ఇంకొన్ని కాస్ట్ గ్రూప్స్ ఉన్నాయని అంటున్నారు. సో, వాళ్ళేంటంటే ఎక్కువ క్లీనింగ్ జాబ్స్ చేస్తా ఉండేవాళ్ళనమాట. అంటే ఏ విధమైన జాబ్స్ చేస్తా ఉండేవాళ్ళంటే, ఈ అప్పర్ కాస్ట్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో గాని, వాళ్ళు ఉండే ప్రదేశాల్లో గాని, ఊర్లలో వాళ్ళు ఏవైతే కొన్ని జాబ్స్ పొల్యూటింగ్ అంటే కలుషితం చేసే వాటిగా కన్సిడర్ చేస్తారో, ఆ పనులు వీళ్ళు చేస్తా ఉండేవాళ్ళనమాట. సో, వీళ్ళని బాటమ్‌లో ఉండే వాళ్ళని అన్‌టచబుల్స్‌గా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి టెంపుల్స్‌లోకి ఎంట్రీ ఉండేది గాదు. ఆహ్, హ్మ్. మళ్ళీ అప్పర్ కాస్ట్స్ వాళ్ళు వాడుకుంటున్న వెల్స్, బావులు ఏవైనా గానీ, తర్వాత వాళ్ళు కొలనులో ఎక్కడన్నా వాళ్ళు స్నాన ఘట్టాలుంటాయి గదా! ఆహ్, ఆ ప్లేసెస్‌ని వీళ్ళు వాడుకోవడానికి వీలుండేది గాదనమాట. సో, జనరల్‌గా వీళ్ళని ఎట్లా కన్సిడర్ చేసేవాళ్ళు అనంటే, ఇన్ఫీరియర్ హ్యూమన్ బీయింగ్స్‌గా కన్సిడర్ చేసేవాళ్ళు. ఇన్ఫీరియర్ హ్యూమన్ బీయింగ్స్ అంటే తక్కువగా ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అనమాట. తక్కువ స్థాయి మనుషులుగా చూసేవాళ్ళనమాట. సో, ఆహ్, ఈ పర్టిక్యులర్ చేంజ్ ఎట్లా వచ్చింది, ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుందాము. సో, వర్కింగ్ టువర్డ్స్ చేంజ్. అసలు ఈ చేంజ్ వైపు ఎటువంటి ఆహ్, ఆహ్, పనులు చేపట్టారు, ఏంటి అనేది మనం చూస్తే, ఎర్లీ 19థ్ సెంచరీ అంటే 19వ శతాబ్దం స్టార్టింగ్‌లో మనకి ఈ సోషల్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ సామాజిక పరమైనటువంటి ఆచరణలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఇవి ఒక కొత్త గా వస్తా ఉన్నాయి. అంటే కొత్త రకంగా మారుతున్నాయి. సో, ఇలా మారడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ రీజన్ డెవలప్‌మెంట్ ఆఫ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే కొత్త ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చింది. కమ్యూనికేషన్ అంటే తెలిసిందే గదా! సమాచారాన్ని ఎక్స్‌చేంజ్ జేసుకోవడం. ఏ విధమైనటువంటి చేంజెస్ ఒచ్చినాయి? బుక్స్ ఒచ్చినాయి. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, లీఫ్లెట్స్, పాంఫ్లెట్స్ ఇవన్నీ ప్రింటింగ్ స్టార్ట్ అయిందనమాట అప్పుడు. సో, అంతకుముందున్న పరిస్థితి కంటే ఈ ఎర్లీ 19థ్ సెంచరీలో ఆహ్, ఈ పర్టిక్యులర్ కమ్యూనికేషన్ అయినా గాని, ఏదున్నా గాని దానికి ప్రతి ఒక్కరికి యాక్సెస్ కలిగింది. సో, అంతకుముందు మానుస్క్రిప్ట్స్ అనుకోండి. మానుస్క్రిప్ట్స్ ఉండేయి. సో, ఈ మానుస్క్రిప్ట్స్ కొంతమందికే యాక్సెసిబిలిటీ ఉండేది. అంటే అప్పుడు ఆకుల మీద తాళపత్ర గ్రంథాలు వీటి మీద రాస్తా ఉండేవాళ్ళు గదా! అవి అందరికి యాక్సెస్ ఉండేది గాదు. సో, ఎప్పుడైతే ఈ బుక్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, పాంఫ్లెట్స్ ఇవన్నీ ప్రింటింగ్ స్టార్ట్ అయిందో, అందరూ అందరికి యాక్సెస్‌లో వచ్చింది. చీప్‌గా గూడా దొరుకుతుంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఆర్డినరీ పీపుల్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్‌ని వాళ్ళు వాళ్ళు చదవగలిగారు, రాయగలిగారు. వాళ్ళ సొంత లాంగ్వేజెస్‌లో వాళ్ళ ఐడియాస్‌ని ఎక్స్‌చేంజ్ చేయగలిగారు. ఆ తర్వాత సోషల్ అంటే సామాజిక పరమైనటువంటి ఒపీనియన్స్, ఉద్దేశాలు, తర్వాత పొలిటికల్ ఒపీనియన్స్, అంటే ఎకనామిక్ ఆర్థిక పరంగా వాళ్ళు ఏ విధంగా ఏమన్నా చెప్పాలనుకుంటే ఎట్లా, రిలీజియస్ పరంగా వీటన్నిటిలో ఈ కమ్యూనికేషన్ జరుగుతా వచ్చిందనమాట. వాటన్నిటిని డిస్కస్ చేస్తా ఉన్నారు. సో, అప్పుడు గూడా ఎక్కువ మెన్ డిస్కస్ చేస్తా ఉండేవాళ్ళు. వుమెన్ గూడా కొన్ని డిస్కస్ చేస్తా ఉండేవాళ్ళు సిటీస్‌లో అన్నమాట. సో, ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్ బుక్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, పాంఫ్లెట్స్, లీఫ్లెట్స్ ప్రింటింగ్ స్టార్ట్ అయిందో, సోషల్ అట్మాస్ఫియర్‌లో అంటే పబ్లిక్‌లో డిస్కషన్స్ ఎక్కువ జరగడం స్టార్ట్ అయినాయి. ఈ డిస్కషన్స్ ఎక్కువ జరిగి పబ్లిక్‌కి రీచ్ అవ్వడం గూడా స్టార్ట్ అయినాయన్నమాట. సో, మనకి ఇప్పుడు అర్థమవ్వాల్సిందేంటంటే ఈ సోషల్ చేంజ్ సామాజిక పరమైనటువంటి మార్పు కొరకు జరిగినటువంటి మూవ్‌మెంట్స్, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, వాటికి మెయిన్ రీజన్ ఇక్కడ మెయిన్ అండ్ ఫస్ట్ రీజన్ మనం ఏది చూడొచ్చు? న్యూ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. సింపుల్‌గా ఒక పాయింట్ ఇక్కడికి అయిపోయింది. సో, డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. తర్వాత డిబేట్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పాను గదా! సో, ఈ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎక్కువ శాతం ఫస్ట్ ప్రారంభించేది ఎవరు అనంటే, ఇండియన్ రిఫార్మర్స్ లేదా రిఫార్మ్ గ్రూప్ స్టార్ట్ చేసినాయి. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కర్తలు, సంస్కరణల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. అందులో మనకి ఫస్ట్ రిఫార్మర్ అందరికీ పరిచయం ఉన్న పేరు ఏంటి అనంటే రాజారాం మోహన్ రాయ్. ఈయన 1772 నుండి 1833 మధ్యలో ఆహ్, ఆయన ఉన్నారిక్కడ మన భూమి మీద. సో,
ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటి అని మనం ఇప్పుడు గమనిస్తే, ఆయన స్థాపించింది బ్రహ్మ సభ స్థాపించారు. అది తర్వాత బ్రహ్మ సమాజ్‌గా మారింది. ఎక్కడ స్థాపించారు? కలకత్తాలో స్థాపించారు. సో, ఈ కొన్ని ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మోడర్న్ ఇండియాలో ఈ రిఫార్మ్స్‌కి సంబంధించి ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి. అవి మీరు కంటిన్యూయస్‌గా చదవడం వల్ల మీకు గుర్తుంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన లేదు గానీ కంటిన్యూయస్‌గా రివైజ్ చేసుకోవాలి. సో, ఈయనేమనుకున్నాడంటే, సమాజంలో మార్పు అవసరం అన్న ఒక విషయాన్ని గమనిచ్చాడు. ఎందుకు మార్పు అవసరం గమనిస్తే కొన్ని పద్ధతులు, ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని అంత అంటే కరెక్ట్‌గా అందరికి న్యాయం చేకూర్చేలా లేవు. సో, ఇలాంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల్ని విడిచిపెట్టేయాలి, వదిలేయాలి అని ఆహ్, ఆయన నమ్మాడు. ఆ విషయాన్ని చెప్పాడన్నమాట. సో, అటువంటి చేంజ్ రావాలంటే ఏం జేయాలి అని ఆలోచించినప్పుడు, ఆయన అనుకున్నటువంటి బెస్ట్ వే ఏంటి అనంటే, పర్సువేడింగ్ పీపుల్ టు గివ్ అప్ ఓల్డ్ ప్రాక్టీసెస్ అండ్ అడాప్ట్ ఎ న్యూ వే ఆఫ్ లైఫ్. అంటే పాత పద్ధతులు, ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలేసి ఆహ్, ఒక కొత్త వే ఆఫ్ లైఫ్, ఒక కొత్త ఆహ్, జీవన విధానాన్ని చేపట్టేలాగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్ని కోరాలి అని జెప్పి ఆయన భావించాడనమాట. సో, రాజారాం మోహన్ రాయ్ ఇంకొక మెయిన్ ప్రమోట్ చేసిన విషయం ఏంటి అంటే, హి వాస్ కీన్ టు స్ప్రెడ్ నాలెడ్జ్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ది కంట్రీ. వెస్టర్న్ ఎడ్యుకేషన్‌ని కంట్రీలో స్ప్రెడ్ చేయడానికి కోసం ఈయన సపోర్ట్ చేశాడు. ఈయన ప్రమోట్ చేశాడు కూడా. ఎందుకంటే టు బ్రింగ్ గ్రేటర్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఫర్ వుమెన్. మహిళలకి మగవారితో సమానత్వం తీసుకురావాలన్నా, వాళ్ళకి స్వేచ్ఛ కలిగించాలన్నా వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఉండాలి అని ఆయన నమ్మాడు. ఆయన అంటే ఆయన రచించిన పుస్తకాల్లో ఎక్కువ మహిళలు ఏ విధమైనటువంటి ఆహ్, భారాన్ని మోస్తున్నారు. మరి ముఖ్యంగా డొమెస్టిక్ వర్క్, ఇంట్లో చేసే ఇంటి పనులుంటాయి గదా! ఇంటి పనుల భారాన్ని ఎంత మోస్తున్నారు. తర్వాత మహిళల్ని ఎంతసేపు ఇంటికి మాత్రమే పరిమితి చేసి, వంట రూమ్‌లలో ఉంచేసి, ఒట్టి వంట రూమ్‌లకే పరిమితి చేసి, వాళ్ళని బయటికి రానీయకుండా, వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే చదువు అందకుండా చేసిన పరిస్థితులన్నీ గూడా ఆయన బుక్స్‌లో రాసాడనమాట. సో, ఆ విధంగా మహిళల విషయంలో ఆయన ఎడ్యుకేషన్ అవసరం అని జెప్పి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ప్రమోట్ జేశాడు. అవసరం అని గూడా చెప్పాడనమాట. నెక్స్ట్ విషయం ఏంటి అనంటే, చేంజింగ్ ద లైవ్స్ ఆఫ్ విడోస్. అంటే వితంతువుల జీవితాల్ని మార్చడం అన్నమాట. సో, అది ఏ విధంగా ఆహ్, ఆహ్, చేశాడు అంటే ఇప్పటిదాకా మనం పైన చూసిందేంటంటే మహిళలకి స్వేచ్ఛ, తర్వాత సమానత్వం అవసరము, వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరము, వాళ్ళు గూడా బయటికి రావాలనేది ఆయన ఇప్పటిదాకా మాట్లాడాడు. సో, ఇక్కడ ఆయన ఏం మెన్షన్ చేశాడంటే, మూవ్ టు ప్రాబ్లమ్స్ ఆఫ్ విడోస్ ఫేస్డ్. వితంతువులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆయన గ్రహించి దాని కొరకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి డిస్క్రిమినేషనే గాని, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని బట్టి ఆయన క్యాంపెయిన్ చేసి ప్రాక్టీస్ ఆఫ్ సతి అనే ఒక పద్ధతికి వ్యతిరేకంగా అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. రాజారాం మోహన్ రాయ్ గారి గురించి మనం మాట్లాడాలనుకుంటే ఆయనకి సాంస్క్రిట్, పర్షియన్ లాంగ్వేజ్, ఇండియాలో వేరియస్ అదర్ లాంగ్వేజెస్, కొన్ని యూరోపియన్ లాంగ్వేజెస్ లో కూడా ఆయనకి పట్టు ఉందన్నమాట. సో, ఇన్ని భాషల్లో పట్టుండేటప్పటికి ఆయన రచనల్లో ఎక్కువ ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన రాసిన బుక్స్ లో ఈ విడో బర్నింగ్, సతీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ చితిలో కాలిపోవాలి అనే ప్రాక్టీస్ ఏదైతే ఉందో, అది ఏన్షియంట్ టెక్స్ట్స్ లో, ప్రాచీన పుస్తకాల్లో ఎక్కడా లేదు, ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా లేదన్న విషయాన్ని అన్ని లాంగ్వేజ్ లో రాసి బుక్స్ ని ఆయన స్ప్రెడ్ చేశాడు ఆ విషయాన్ని. ఆ తర్వాత చాలా మంది బ్రిటిష్ అఫీషియల్స్ కూడా, బ్రిటన్ నుంచి వచ్చిన అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇండియన్ ట్రెడిషన్స్, ఆచరణలు, ఇండియాలో పాటిస్తున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శిస్తా ఉన్నారనమాట. సో, ఈ విషయంలో ఇక వాళ్ళు అంటే బేసిక్ గా చెప్పాలంటే రాజారాం మోహన్ రాయ్, ఈ బ్రిటిష్ అఫీషియల్స్ వీళ్ళందరూ ఒకే విషయంలో అంగీకరించినట్టు. సో, అలాంటి పరిస్థితులు ఏంటంటే రాజారాం మోహన్ రాయ్ ఆయన చెప్పే విషయాలన్నిటిని వింటా ఉన్నారు. ఆయన ఒక మంచి లెర్నెడ్ మ్యాన్, అంటే నేర్చుకొని అవగాహన ఉండి బాగా చదువుకున్న వ్యక్తిగా భావించి ఆయన చెప్పింది విని 1829లో సతీని బ్యాన్ చేశారు, నిషేధించారనమాట.
ఆ విధంగా సతీ బ్యాన్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వచ్చేటువంటి సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా రామ్మోహన్ రాయ్ గారు పాటించినటువంటి ఆ పర్టిక్యులర్ స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. ఏం జేశారు? ఎప్పుడైతే ఏదైనా ప్రాక్టీస్‌ని మార్చాలి, ఏదన్నా ఆచారాన్ని ఎప్పటినుంచో పాటిస్తున్నటువంటి పద్ధతులు అవి హానికరంగా ఉన్నట్టయితే వాటిని మార్చాలి అని వాళ్ళు ఎప్పుడైనా పడినప్పుడు దాని కొరకు అంటే దాన్ని సపోర్టింగ్‌గా అంటే మార్పు తీసుకొచ్చే విధంగా సపోర్టింగ్‌గా ఉండేటువంటి వర్సెస్ ఏవన్నా ఆహ్, ప్రాచీన పవిత్ర గ్రంథాల్లో ఏమన్నా ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ వర్స్‌ని సపోర్టింగ్‌గా వాడుకొని చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఆ విధంగా ఆహ్, సంస్కర్తలు మన భారతదేశంలో మహిళల విషయంలో మరి ముఖ్యంగా, ఆ తర్వాత కులం విషయంలో గూడా సంస్కరణలు తీసుకురావడానికి తోడ్పడ్డారనమాట. సో, నెక్స్ట్ హుక్ స్వింగింగ్ ఫెస్టివల్. ఇట్లాంటివి చదువుతా ఉండండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ బావుంటాయి ఫన్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ఏంటంటే మీరిది చదవండి. మీరు ఇది చదివితే ఏమవుతది అనంటే, అడ్వొకేట్ ఆఫ్ సతీ. సతీ అనే ఒక ఆచారాన్ని సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఇది. దాన్ని అపోజ్ చేసే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది. సో, ఈ ఆర్గ్యుమెంట్స్ మీరు మైండ్‌లో పెట్టుకున్నప్పుడు ఆన్సర్ రైటింగ్‌కి ఈజీగా ఉంటది. ఎప్పుడన్నా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనడానికి మీకు ఒక సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ దొరుకుతదనమాట. నెక్స్ట్ మనము చూడబోయే ఫేమస్ సంస్కర్త ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈయన ఏం చేశాడు అనంటే, ఈయన కూడా యూజ్డ్ ఏన్షియంట్ టెక్స్ట్స్ ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి అందులో విడోస్ కుడ్ రీమ్యారీ అంటే వితంతువులు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఆయన తెలియజేశాడు అనమాట. ఆయన సపోర్ట్ చేశాడు, ప్రాపగేట్ చేశాడు ఏన్షియంట్ టెక్స్ట్ ని చూసి. ఆయన ఇచ్చిన సజెషన్ బ్రిటిషర్స్ మళ్ళీ అడాప్ట్ చేసి ఓ చట్టం తీసుకొచ్చారు. ఏంటి ఆ చట్టం అన్నమాట అంటే 1856లో పర్మిటింగ్ విడో రీమ్యారేజ్, వితంతువుల వివాహాల్ని అలౌ చేస్తూ అలౌ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ విధంగా విడో రీమ్యారేజెస్ ని ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఆయన ప్రమోట్ చేశారు, సపోర్ట్ చేశాడు అనమాట. ఎవరైతే ఈయనని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈయన తీసుకొచ్చిన ఐడియాలజీని అపోజ్ చేసే వాళ్ళు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈయనని బాయ్కాట్ చేశారనమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ 19th సెంచరీ అంటే 19th సెంచరీ అంటే 1850 తర్వాత ఆ టైంలో ఏంటి అని అంటే ఈ విడో రీమ్యారేజ్ వితంతు వివాహాలు ఏవైతే ఉందో దాన్ని ఫేవర్ చేస్తూ అంటే దానికి అనుకూలంగా ఒక మూవ్మెంట్ సౌత్ కూడా స్ప్రెడ్ అయింది అనమాట. వేరే పార్ట్స్ ఆఫ్ ఇండస్ట్రీకి వేరే పార్ట్స్ ఆఫ్ ఇండియాకి కూడా స్ప్రెడ్ అయింది. అదే విధంగా సౌత్ కూడా స్ప్రెడ్ అయింది అనమాట. తెలుగు స్పీకింగ్ ఏరియాస్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంతకుముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీ కిందకు ఉండేవి కదా. ఈ ప్రాంతంలో వీరేశలింగం పంతులు ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు అనమాట. ఆ అసోసియేషన్ ఫామ్ చేసి విడో రీమ్యారేజెస్ ని ఎంకరేజ్ చేయడము, విడో రీమ్యారేజెస్ ని ప్రమోట్ చేయడము, తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడము ఆయన స్టార్ట్ చేశాడు అనమాట. ఇదే టైంలో యంగ్ ఇంటలెక్చువల్స్ అంటే యంగ్ మేధావులు అనమాట. యంగ్ మేధావులు ఎవరైతే ఉన్నారు, తర్వాత సంస్కర్తలు ఎవరైతే ఉన్నారంటే బాంబేలో ఉన్న వాళ్ళు ఈ పర్టిక్యులర్ కాజ్ కోసం అంటే విడోస్ యొక్క మ్యారేజెస్ కోసము, వితంతు వివాహాల కోసము, విడో రీమ్యారేజెస్ కోసము సపోర్ట్ చేసుకుంటా ప్లెజ్ చేశారు, ప్రమాణం చేశారనమాట. సో నార్త్ లో ఇంకెవరు, స్వామి దయానంద సరస్వతి ఉన్నారు కదా. స్వామి దయానంద సరస్వతి ఏమి ఫామ్ చేశాడు, ఒక రీఫార్మ్ అసోసియేషన్, సంస్కరణలు తీసుకొచ్చే ఒక అసోసియేషన్ ని ఫామ్ చేసి దాన్ని ఆర్య సమాజ్ అంటాడు. సో ఆర్య సమాజ్ యొక్క స్థాపకులు ఎవరు అని అంటే స్వామి దయానంద సరస్వతి. ఆయన కూడా విడో రీమ్యారేజెస్ సపోర్ట్ చేశాడు. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత స్వామి దయానంద సరస్వతి, వీరేశలింగం పంతులు అన్ని ప్రాంతాల్లో దీని మీద అవగాహన వచ్చి ఇంత సపోర్ట్ వచ్చినప్పటికి కూడా కానీ యాక్చువల్ గా విడోస్ అయ్యి రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేదన్నమాట. సో ఒకవేళ రీమ్యారేజ్ చేసుకున్నా గానీ వాళ్ళని సమాజంలో అంత తొందరగా అంగీకరించేవాళ్ళు కాదు. అదే విధంగా ఈ కన్జర్వేటివ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ కొత్త చట్టాన్ని అపోజ్ చేశారు.
కన్జర్వేటివ్ గ్రూప్స్ అనంటే ఎవరైనా కన్జర్వేటివ్ అని ఎప్పుడు అంటామంటే వాళ్ళని సంప్రదాయబద్ధంగా ఎప్పుడు సంప్రదాయాన్ని ఫాలో అయిపోతా ఉంటారు గదా! మార్పు కోరుకోరు. మార్పుని అంగీకరించరనమాట. వాళ్ళని జనరల్‌గా కన్జర్వేటివ్ గ్రూప్స్ అని అంటాము. సో, ఈ విధంగా విడో రీమ్యారేజెస్ విషయంలో ఇండియాలో ఒక చేంజ్ స్టార్ట్ అయింది. అది జనాల్లోకి మెల్లమెల్లగా ఎళ్ళిందనమాట. నెక్స్ట్ గర్ల్స్ బిగిన్ గోయింగ్ టు స్కూల్. అంటే అమ్మాయిలు స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశారనమాట. సో, బేసికల్లీ మనం ఇక్కడ డీల్ చేయబోయేదేంటంటే, ఎడ్యుకేటింగ్ వుమెన్. వుమెన్ ఎడ్యుకేషన్ గురించి ఈ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ విధమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చారో, ఏ విధంగా ఎంకరేజ్ చేశారో మనం ఇప్పుడు చదువుదాం. ఈ అమ్మాయిలకి ఎడ్యుకేషన్, మహిళలకి ఎడ్యుకేషన్ విషయానికొచ్చేటప్పటికి చాలా మంది సంస్కర్తలు వాళ్ళు నమ్మింది ఏంటి అనంటే, మహిళల పరిస్థితి మెరుగుపడాలి అనంటే, వాళ్ళ అభివృద్ధి చెందాలి అనంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి విద్యాభ్యాసం చేపియాలి అనేది వాళ్ళు నమ్మిన విషయం అన్నమాట. సో, దాని కొరకు ఏం చేశారు, విద్యాసాగర్ గారు కలకత్తాలో గర్ల్స్ కోసం, అమ్మాయిల కోసం చాలా స్కూల్స్ ఓపెన్ చేశారు. ఇంకొంతమంది వీళ్ళకి ఆపోజిట్ బ్యాచ్ ఉంటారు గదా! సో, వాళ్ళందరూ ఏమనుకున్నారు, వాళ్ళు భయపడిపోయారన్నమాట. వాళ్ళు ఏమని భయపడిపోయారు, ఒకవేళ వీళ్ళందరూ స్కూల్స్‌కెళ్తే ఆహ్, వాళ్ళని ఇంటి నుంచి అమ్మాయిల్ని ఇంటి నుంచి దూరం చేసేస్తారు. వాళ్ళకి ఇంటి పనులు, డొమెస్టిక్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, ఇంటి పనులు, ఇంటి బాధ్యతల నుంచి వాళ్ళు సెపరేట్ చేయబడతారు. వాళ్ళు ఇంటి బాధ్యతలు చేపట్టరు. ఈ విధంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఉండేదన్నమాట. ఇంకోటేమనుకునేవాళ్ళు వీళ్ళు, వీళ్ళు అమ్మాయిలు ఎప్పుడైనా స్కూల్‌కెళ్ళాలి అంటే పబ్లిక్ ప్లేసెస్‌లో నుంచి ఎళ్ళాలి. అంటే రోడ్డు మీద గాని, రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్ళాలి. ఈ పబ్లిక్ ప్లేసెస్ మీద నుంచి ఎళ్తే వాళ్ళంతా కరప్ట్ అవుతారు. ఒక కరప్టింగ్ ఇన్‌ఫ్లూయెన్స్ వస్తది అమ్మాయిల మీద. సో, అమ్మాయిలు పబ్లిక్ ప్లేసెస్ నుంచి దూరంగా ఉండాలి అనేది గూడా వాళ్ళు ఈ కన్జర్వేటివ్స్ యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. వాళ్ళ ఉద్దేశ్యం. సో, చాలా వరకు ఏం చేసేవాళ్ళంటే ఆ టైంలో ఎడ్యుకేటెడ్ వుమెన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ టైంలో గూడా విద్యను అభ్యసించిన మహిళలు, వాళ్ళు వాళ్ళకి ఇంట్లోనే చదువు చెప్పేవాళ్ళు. ఎవరు అంటే కొంచెము అభ్యున్నత భావం ఉన్నటువంటి ఫాదర్స్, తండ్రులు, హస్బెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మహిళలకి ఇంట్లోనే ఆహ్, చదువు చెప్తా ఉండేవాళ్ళనమాట. సో, ఆ విధంగా మహిళల ఆహ్, ఎడ్యుకేషన్‌లో అడుగులేయడం స్టార్ట్ చేశాము. సో, ఈ పేరు గుర్తునే ఉంటది గదా! రాజసుందరి దేవి అని మీకు ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్‌లో. సో, ఈ విధంగా ఆ టైంలో చాలా మంది మహిళలు చదువుకొని ఇళ్లలో చదువుకొని లేదా వాళ్ళకి ప్రొవైడ్ చేసిన అట్మాస్ఫియర్‌లో చదువుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది? స్కూల్స్ ఫర్ గర్ల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్య సమాజ్ ఇన్ పంజాబ్. పంజాబ్‌లో ఏమో ఆర్య సమాజ్ వాళ్ళు గర్ల్స్‌కి స్కూల్స్ ఓపెన్ చేశారు. తర్వాత మహారాష్ట్రలో జ్యోతిరావు ఫూలే. సో, ఈయన గురించి మనం ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చదువుతామనమాట. సో, ఈ విధంగా వుమెన్ ఎడ్యుకేషన్ కోసము పాటుపడినటువంటి సంస్కర్తలు వీళ్ళు. సంఘ సంస్కర్తలు. ఆ తర్వాత ముస్లిం హౌస్ హోల్డ్స్‌లో పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనం చూద్దాము. సో, ముస్లిం హౌస్ హోల్డ్స్‌లో నార్త్ ఇండియాలో ఎట్లా ఉండేదంటే పరిస్థితి, మహిళలు ఖురాన్ నేర్చుకోవడం అంటే అరబిక్‌లో ఖురాన్‌ని చదవడం స్టార్ట్ చేసేవాళ్ళనమాట. సో, వాళ్ళెలా చదివేవాళ్ళు, వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి ఇంటికొచ్చి టీచ్ చేసేవాళ్ళుంటారు. సో, ఇళ్లలోనే నేర్చుకున్నారనమాట. కొంతమంది సంస్కర్తలు ముంతాజ్ అలీ లాంటి వాళ్ళు ఈ ఖురాన్‌లో ఉన్నటువంటి వర్సెస్‌ని ఇంటర్ప్రిట్ చేసి, అన్వయించి వుమెన్ ఎడ్యుకేషన్‌కి సపోర్టింగ్‌గా ఉన్నాయి వర్సెస్ అని చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళనమాట. ఆ తర్వాత ఉర్దూ నావెల్స్ రాసేవాళ్ళు. సో, ఇవన్నీ ఏంటంటే ఈ నావెల్స్ గాని, ఈ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ వుమెన్‌ని చదవడానికి ఎంకరేజ్ చేసినాయి. సో, ఏవి ఎక్కువ చదువుతా ఉండేవాళ్ళు, రిలిజియన్ అండ్ డొమెస్టిక్ మేనేజ్‌మెంట్, వాళ్ళకొచ్చిన భాషలో రిలిజియన్ గురించి, డొమెస్టిక్ మేనేజ్‌మెంట్ అంటే ఇంటి పనుల యొక్క మేనేజ్‌మెంట్ వాటి గురించి ఎక్కువ చదువుతా ఉండేవాళ్ళనమాట. సో, నెక్స్ట్ ఇప్పటిదాకా మగవాళ్ళు అంటే మహిళల జీవితాల్లో చేంజ్ రావాలి అని చెప్పి చాలా మంది మగ అంటే మెన్ సంఘ సంస్కర్తలు మగవాళ్ళని చూసాము. సో, ఇప్పుడు వుమన్ రైట్ అబౌట్ వుమెన్. వుమెన్ వా వాళ్ళు ఎంకరేజ్‌మెంట్ ఎట్లా ఇచ్చుకున్నారో మనం చూద్దాము. సో, ముస్లిం వుమెన్ లైక్ బేగమ్స్ ఇన్ భోపాల్. భోపాల్‌లో బేగమ్స్ అనే ఆహ్, ఒక గ్రూప్ వాళ్ళేంటంటే, వాళ్ళొక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఏ విషయంలో? ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అమాంగ్ వుమెన్. వుమెన్‌లో ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయడం కోసము ఈ పర్టిక్యులర్ బేగమ్స్ చాలా
ఆహ్, అంటే ముందుకొచ్చారనమాట. ప్రమోట్ చేయడము, ఎడ్యుకేషన్ యొక్క విలువ తెలియజేయడము అట్లా అన్నమాట. దే ఫౌండెడ్ ప్రైమరీ స్కూల్స్ స్థాపించారు. ఆ విధంగా ఆహ్, వాళ్ళు గూడా చాలా తోడ్పడ్డారనమాట. సో, వాళ్ళు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? వాళ్ళంటే నిర్భయంగా అసలు ఎటువంటి భయం లేకుండా ఈ కన్జర్వేటివ్ ఐడియాస్ ఉంటాయి గదా! ఆహ్, సంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి ఐడియాస్‌ని నమ్మే వాళ్ళని చాలా విమర్శించారనమాట. విమర్శించి రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఫెయిత్‌లో హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా గాని అన్ని ఫెయిత్‌లో ఉండే వాళ్ళని ప్రశ్నించారు వీళ్ళు. ఏమని? వుమెన్‌కి చాలా తక్కువ ప్లేస్ ఇస్తున్నారు. వాళ్ళని ఒక లెవెల్ తక్కువగా చూస్తున్నారు అని చాలా వరకు ప్రశ్నిస్తా ఉన్నారనమాట. సో, ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో మెల్లమెల్లగా వుమెన్ ఎడ్యుకేషన్ ప్రజలకి రీచ్ అవుతా ఉంది. ఆహ్, వుమెన్ స్కూల్స్‌కెళ్ళడము, లేదా ఇళ్లలో నేర్చుకోవడము, ఏదో విధంగా ఎడ్యుకేషన్ అయితే వుమెన్‌కి అందుతా ఉంది. ఆ తర్వాత ఇంకా 1880s ఆ టైంకొచ్చేటప్పటికి ఇండియన్ వుమెన్ యూనివర్సిటీస్‌లో అడ్మిట్ అవ్వడము, అంటే యూనివర్సిటీస్‌లో అడ్మిషన్ పొందడము స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాలా మంది మహిళలు డాక్టర్స్‌గా అయ్యారు, టీచర్స్‌గా అయ్యారు. తర్వాత కొంతమంది ఏమంటారు లిటరేచర్ నేర్చుకొని రచయిత్రులయ్యారు. సో, ఆ విధంగా ఒక ఒక మంచి అంటే ఓ విధంగా వాళ్ళకి ఆహ్, ఆ ఎంపవర్‌మెంట్, ఆ డెవలప్‌మెంట్ వచ్చి డాక్టర్స్‌గా, టీచర్స్‌గా అవుతూ ఒక సెగ్మెంట్‌లో వుమెన్ అభివృద్ధి చెందారు. ఇంకోటేంటంటే ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా మంది వాళ్ళ యొక్క లిటరేచర్ స్కిల్స్‌ని వాడి పేపర్స్ పబ్లిష్ చేయడము, లేదా బుక్స్ రాయడము అవన్నీ చేస్తా ఉన్నారనమాట. సో, ఆ విధంగా పబ్లిష్ చేసిన వాళ్ళలో తారాబాయి షిండే అనే ఆమ ఆహ్ అంటే ఆమె ఏంటంటే ఇంట్లో పూనాలో ఒక ఇంట్లో ఎడ్యుకేట్ అయిందనమాట. ఆమె ఒక పుస్తకం రాసింది. ఆ బుక్ పేరు ఇదనమాట. 'స్త్రీ పురుష తులన' అంటే వుమెన్‌ని, మెన్‌ని కంపారిజన్ చేసుకుంటూ. ఇందులో ఏం చేసిందంటే, ఈ పుస్తకంలో ఆమె మెయిన్‌గా రాసిందేంటంటే, సామాజిక పరమైనటువంటి విభేదాలు, విభజనలు ఏవైతే ఉన్నాయో మెన్‌కి, వుమెన్‌కి మధ్యలో వాటన్నిటిని విమర్శిస్తా రాసిందనమాట. ఆ తర్వాత పండిత రమాబాయి. సో, ఈమె గూడా ఒక గొప్ప స్కాలర్. సాంస్క్రిట్ స్కాలర్ అన్నమాట. ఈమె ఏమని భావించింది? ఫెల్ట్ దట్ హిందూయిజం వాస్ అప్రెసివ్. అంటే హిందూయిజము అణచివేసే విధంగా ఉంది అనేది ఈమె భావన అన్నమాట. తర్వాత ఆమె గూడా బుక్ రాసింది. బుక్ ఏమని రాసింది అనంటే, ఆమె రాసిన బుక్ మెయిన్‌గా దేని గురించి ఉంది అనంటే అప్పర్ కాస్ట్ హిందూ వుమెన్. అంటే అప్పర్ కాస్ట్ ఫ్యామిలీస్‌లో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ హిందూ ఫ్యామిలీస్‌లో ఉన్నటువంటి వుమెన్ యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మెన్షన్ చేసిందనమాట ఆమె బుక్‌లో. ఆ తర్వాత ఫౌండెడ్ విడోస్ హోమ్ ఇన్ పూణేలో విడోస్ హోమ్ ఒకటి స్థాపించి, అందులో వితంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షెల్టర్ ఇయ్యడము. ఆహ్, జనరల్‌గా ఇక్కడ ఎవరు వచ్చి ఎక్కువ ఉండేవాళ్ళంటే వాళ్ళ హస్బెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాళ్ళు ఇక్కడొచ్చి ఉండేవాళ్ళనమాట. సో, వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత అలా ఖాళీగా గూడా ఉంచకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి, వాళ్ళకి అవసరమైన ఏదైనా ట్రైనింగ్ అవసరమైతే ట్రైనింగ్ ఇవ్వటము, ఎకనామికల్‌గా ఆర్థిక పరంగా సపోర్ట్ చేయడం అలాంటివి చేసిందనమాట. సో, ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్‌లో వుమెన్ కొరకు, వుమెన్ డెవలప్‌మెంట్ వాళ్ళ అభివృద్ధి కోసము ఆల్రెడీ డెవలప్ అయిన వుమెన్, మెరుగైన పొజిషన్‌లో ఉన్న వుమెన్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా మహిళల కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, లేదా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కొరకు, వాళ్ళ పరిస్థితులు మెరుగుపడడం కోసము ఇంత పుస్తకాలు రాయడము, లేదా ఆహ్, ప్రచారాలు చేయడం చూస్తుండటం వల్ల ఆర్థోడాక్స్ అన్నా, కన్జర్వేటివ్స్ అయినా సేమ్ మీనింగ్ దాదాపు. మార్పుని అంగీకరించలేని వాళ్ళు, తర్వాత సంప్రదాయబద్ధంగా జీవించేవాళ్ళనుకోండి. సో, వీళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న భయం టైప్‌లో కలిగిందనమాట. సో, వీళ్ళు ఏమన్నారంటే ఇక హిందూ నేషనలిస్ట్ వీళ్ళేమనుకున్నారంటే, ఈ హిందూ వుమెన్ అందరూ అంటే ఈ విధంగా చైతన్యం సంపాదించిన హిందూ వుమెన్ అందరూ వెస్టర్న్ వేస్ అంటే యూరోప్ బ్రిటిషర్స్ వాళ్ళు పాటిస్తున్నటువంటి పాశ్చాత్య పద్ధతులు పాటిస్తున్నారేమో, ఈ విధంగా పాటియడం వల్ల హిందూ సంస్కృతి ఏదైతే ఉందో అది కరప్ట్ అయిపోతది. అది
పోతది. అండ్ ఎరోడ్ ఫ్యామిలీ వాల్యూస్, అంటే ఫ్యామిలీ వాల్యూస్ అన్నీ పోతాయి అని వాళ్ళు భావించారు. అదే విధంగా ఈ ఆర్థోడాక్స్ ముస్లిమ్స్‌లో గూడా ఉన్న కన్జర్వేటివ్ ఆర్థోడాక్సోళ్ళు వాళ్ళు గూడా కొంచెం భయాన్ని వ్యక్తం చేశారనమాట. సో, ఈ విధంగా ఏమవుతా వచ్చింది, ఎండ్ ఆఫ్ 19th సెంచరీకొచ్చేటప్పటికి ఇంకా ఆహ్, వుమెన్ యొక్క పరిస్థితుల్ని మెరుగుపడడం కోసము సంస్కరణలు రావాలన్నా, సంస్కర్తలు ఎవరున్నారు మెయిన్‌గా అంటే వుమెనే సంస్కర్తలుగా మారారు. దే రోట్ బుక్స్ రాశారు. మ్యాగజైన్స్ పబ్లిష్ చేశారు. స్కూల్స్ స్థాపించారు. ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. తర్వాత వుమెన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఎర్లీ 20th సెంచరీ అంటే 1900, 1910 మధ్యలో దే ఫార్మ్డ్ పొలిటికల్ ప్రెషర్ గ్రూప్స్ ఫార్మ్ చేశారు. దేనికోసము అనంటే వాళ్ళు ప్రెషర్ గ్రూప్స్ ఫార్మ్ చేసి అడిగిన మెయిన్ హక్కు ఏంటి అనంటే మహిళలకి సమానమైన ఓటు హక్కు ఇదే. ఫర్ ఫీమేల్ సఫ్రేజ్ అంటే రైట్ టు ఓట్. సమానమైనటువంటి ఓటు హక్కు. అండ్ దెన్ బెటర్ హెల్త్ కేర్, ఒక మెరుగైనటువంటి హెల్త్ కేర్, ఆరోగ్య వ్యవస్థ, తర్వాత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ వుమెన్‌కి, ఇవన్నీ వాళ్ళు అడిగారనమాట. ఇంకొంతమంది చాలా మంది ఏంటంటే ఈ నేషనలిస్ట్ అండ్ సోషల్ మూవ్‌మెంట్స్ కూడా ఫార్మ్ చేశారు. అంటే సామాజిక పరమైనటువంటి ఉద్యమాలు, జాతీయ ఉద్యమాలు వీటిని కూడా ఫార్మ్ చేశారనమాట 1920s నుంచి. సో, అదే టైంలో మనకి 20th సెంచరీ అంటే 1900s, 1905 నుంచి మన జాతీయ ఉద్యమం చాలా బలంగా ప్రాపగేట్ అవుతా ఉంది. అందరూ బ్రిటిషర్స్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అందరూ వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు. అదే టైంలో ఈ నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సపోర్ట్‌ని మహిళల కాజ్ ఏదైతే ఉందో దాని పట్ల ఆ విషయానికి సపోర్ట్ చేశారనమాట. ఏ విధంగా మహిళలకి కూడా గ్రేటర్ ఈక్వాలిటీ, ఇంకా మెరుగైనటువంటి సమానత్వము, తర్వాత స్వేచ్ఛ కలగాలి అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మెన్‌కి, వుమెన్‌కి సమానంగా ఫీమేల్ సఫ్రేజ్ ఉంటది. అంటే సమానమైన ఓటు హక్కు ఉంటదని వాళ్ళప్పుడు ప్రామిస్ చేశారనమాట. సో, ఈ ఫిగర్ చూడండి. ఈ ఫోటో చూస్తే, ఈ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఏజ్‌లో మహిళలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఈ ఈ ఏజ్‌లో బ్రైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 8, అంటే ఈమె పెళ్లి కూతురు 8 సంవత్సరాలనమాట. సో, ఇట్లాంటివి చదివితే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో, ఇప్పటిదాకా మనం ఏం చూసాము, మహిళల హిందూయిజంలో గాని, ముస్లిం దీనిలో గాని టోటల్‌గా సమాజంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉండేది, దాన్ని ఏ విధంగా మెరుగుపరచడానికి సంఘ సంస్కరణలు తీసుకొచ్చారు. బ్రిటిషర్స్ పాస్ చేసిన చట్టాలు చూసాం కదా! ఇప్పుడు మనం కాస్ట్ అండ్ సోషల్ రిఫార్మ్ చూస్తాం. కులము, తర్వాత సామాజిక పరమైనటువంటి సంస్కరణలు ఏ విధంగా జరిగాయి, ఏంటి అనేది చూద్దాం. కొంతమంది సంఘ సంస్కర్తలు ఏం చేశారు అనంటే, దే క్రిటిసైజ్డ్ కాస్ట్ ఇన్‌ఈక్వాలిటీస్, అంటే కులం పరంగా ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా విమర్శించారు. తర్వాత ఏం చేశారు అనంటే, మరి ముఖ్యంగా రాజారాం మోహన్ రాయ్ గారు, ఆయన ఓల్డ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంటాయి కదా! టెక్స్ట్ అంటే బుద్ధిస్ట్ లిటరేచర్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ బుద్ధిస్ట్ లిటరేచర్ ఏదైతే ఉందో అది కాస్ట్ సిస్టమ్‌ని చాలా విమర్శించింది అన్న విషయాన్ని ఆయన ట్రాన్స్‌లేషన్స్‌లో మెన్షన్ చేశారనమాట. తర్వాత ప్రార్థనా సమాజ్ అని ఒక అసోసియేషన్ ఉంది. సో, దాని ఫౌండర్ ఎవరు అనేది మీరు మెన్షన్ చేయండి. ఈ ప్రార్థనా సమాజ్ ఏదైతే ఉందో వాళ్ళు భక్తి ట్రెడిషన్‌ని ఫాలో అవుతారు. భక్తి మూవ్‌మెంట్ ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్‌లో చూసాం కదా! సో, ఆ భక్తి మూవ్‌మెంట్‌ని ఫాలో అవుతూ వాళ్ళు ఏమన్నారంటే ప్రతి ఒక్కళ్ళకి ఏ కాస్ట్ అయినా గాని అందరికీ స్పిరిచువాలిటీలో ఈక్వాలిటీ ఉంటది. స్పిరిచ్యువల్ ఈక్వాలిటీ ఉంటది అనేది వాళ్ళు నమ్మిన విషయం అన్నమాట. ఆ తర్వాత పరమహన్స్ మండలి అన్నమాట. వీళ్ళు గూడా ఈ కాస్ట్ సిస్టమ్‌ని అబాలిష్ చేయాలని, అటువైపు కాస్ట్ సిస్టమ్‌ని అబాలిష్ చేయాలని వర్క్ చేశారన్నమాట. సో, ఇంకా చాలా మంది రిఫార్మర్స్, సంఘ సంస్కర్తలు, మెంబర్స్ ఆఫ్ రిఫార్మ్ అసోసియేషన్స్ వర్ పీపుల్ ఆఫ్ అప్పర్ కాస్ట్. ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో, ఈ కాస్ట్ ఇన్‌ఈక్వాలిటీ పోవాలి, తర్వాత కాస్ట్ సిస్టమ్‌ని అబాలిష్ చేయాలి అని భావించిన వాళ్ళందరూ చాలా వరకు అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళే అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి.
చాలా వరకు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడైనా సీక్రెట్ మీటింగ్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు ఈ రిఫార్మర్స్, ఈ సంస్కర్తలు కాస్ట్ పరంగా ఉన్నటువంటి కొన్ని ఆచరణలు, పద్ధతులు ఉంటాయి కదా! వాటన్నిటిని వయలేట్ చేసేవాళ్ళు. అంటే తక్కువ కాస్ట్ వాళ్ళు దూరంగా కూర్చొని తినడము, లేదా వాటర్ షేర్ చేసుకోకుండా ఉండడము, ఇట్లాంటియన్నీ బ్రేక్ చేసేవాళ్ళనమాట. ఇంకోటి ఏంటంటే దేర్ వాస్ ఆల్సో అదర్స్ హూ క్వెషన్డ్ ఇన్‌జస్టిసెస్ ఆఫ్ కాస్ట్ సోషల్ ఆర్డర్. ఈ ఆహ్, కాస్ట్ సోషల్ ఆర్డర్ అంటే కులంపరమైనటువంటి ఈ సమాజం ఏదైతే ఉందో, అది అది ఎంత దాని యొక్క అన్యాయతని మెన్షన్ చేసిన ఇంకొంతమంది ఎవరు అనంటే క్రిస్టియన్ మిషనరీస్ అన్నమాట. సో, డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్ 19థ్ సెంచరీలో క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళు మరి ముఖ్యంగా వచ్చి స్కూల్స్ సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ ట్రైబల్ గ్రూప్స్‌లో ఆహ్, ఆహ్, ట్రైబల్ ఏరియాస్‌లో ట్రైబల్ గ్రూప్స్ కోసము స్కూల్స్ సెటప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఉండి ట్రైబల్ గ్రూప్స్‌కి, తర్వాత లోవర్ కాస్ట్ చిల్డ్రన్‌కి వీళ్ళందరికీ ఆహ్, ఎడ్యుకేషన్ ఇవ్వడం అనమాట. ఎడ్యుకేషన్ ఇవ్వడమే గాకుండా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత వాళ్ళు ట్రైబల్ ఏరియాస్‌లో వాళ్ళెంత మారుమూల ప్రాంతాల్లో ఉంటారో తెలిసింది. అక్కడ గూడా లోవర్ కాస్ట్ వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటదో మనం ఊహించుకోవచ్చు. సో, వాళ్ళు మార్పు చెంది ఈ సమాజంలో లేదా ఓ పెద్ద లార్జర్ సొసైటీలోకి ఈ మారుతున్న ప్రపంచాన్ని మరింత మెరుగ్గా చూడడం కోసము, దానిలో అభివృద్ధి చెందడం కోసం వాళ్ళకి కావాల్సినటువంటి రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారనమాట. అదే టైంలో ఇంకొక సిట్యుయేషన్ కూడా ఏమైంది అనంటే, పూర్ బిగాన్ లీవింగ్ ద విలేజెస్. అప్పుడు మనము ప్రీవియస్ చాప్టర్స్‌లో చూసుకుంటే టైమ్‌లైన్ అందుకే గుర్తుపెట్టుకోమన్నా. అప్పుడే విలేజెస్ వదిలేసి సిటీకొస్తున్నారు జనాలు. ఎందుకొస్తున్నారు? సిటీస్‌లో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, మిల్స్ వస్తున్నాయి. వాళ్ళకేమో ఊర్లలో కొన్ని స్ట్రింజెంట్ టాక్స్ లాస్ తీసుకొచ్చి వాళ్ళ భూములన్నీ లాగేసుకుంటా ఉన్నారు. సో, జాబ్స్ పరంగా కొత్త జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సిటీస్‌కొస్తా ఉన్నారు. సో, అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్నమాట. దేని గురించి ఈ కాస్ట్ సిస్టమ్, సోషల్ చేంజెస్ తీసుకురావడం విషయంలో విలేజర్స్ అందరూ సిటీస్‌కొచ్చి మరింత అవగాహన పెంచుకుంటా ఉన్నారు. సో, ఎప్పుడైతే వీళ్ళు ఈ పర్టిక్యులర్ సిటీస్ నుంచి విలేజెస్ నుంచి సిటీస్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారో, అటు ఆహ్, ఆ టైంలో కొత్తగా ఫ్యాక్టరీస్‌లో లేబర్స్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారో, వాళ్ళ యొక్క డిమాండ్స్ వాళ్ళకున్న డిమాండ్స్ పెరిగినాయన్నమాట. సో, వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉండేయి? డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. తర్వాత మంచి రోడ్స్ ఉండాలి. తర్వాత బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేసుండాలి. సిటీస్ క్లీన్‌గా ఉండాలి. సో, ఈ విధమైనటువంటి డిమాండ్స్ ఎప్పుడైతే ఈ సిటీస్ పెరుగుతా వచ్చి సిటీస్‌లో ఈ పర్టిక్యులర్ ఫెసిలిటీస్‌కి, సర్వీసెస్‌కి డిమాండ్ పెరుగుతా ఉందో, అప్పుడే ఏం అవసరం వచ్చింది? సో, ఇప్పుడు డ్రైనేజెస్ తవ్వాలంటే కూలీలు ఇట్లా తవ్వేవాళ్ళు అవసరము. తర్వాత లోడ్ క్యారీ చేసేవాళ్ళు, తర్వాత ఇటుకలేసేవాళ్ళు, తర్వాత సీవేజ్ క్లీనర్స్, స్వీపర్స్, రిక్షా పుల్లర్స్ వీళ్ళందరూ అవసరత ఉందన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ వర్క్ సర్వీసెస్ చేయడానికి లేబర్ ఎక్కడి నుంచి వస్తది? అప్పుడే విలేజెస్ నుంచి, స్మాల్ టౌన్స్ నుంచి వచ్చే పూర్ అన్నమాట. సో, చాలా అలా వచ్చిన వ్యక్తుల్లో జనాల్లో చాలా మంది ఎవరు అనంటే ఈ లోవర్ కాస్ట్‌కి సంబంధించినోళ్ళన్నమాట. సో, ఈ విలేజెస్‌లో లోవర్ కాస్ట్‌లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దే బిగాన్ మూవింగ్ టు సిటీస్. సిటీస్‌లో ఈ పర్టిక్యులర్ వర్క్స్ కోసము డిమాండ్ పెరిగింది గదా! సో, ఈ పర్టిక్యులర్ లేబర్ డిమాండ్‌ని ఆహ్, సప్లై చేయడం కోసం, ఆ లేబర్ డిమాండ్‌ని పొందుకోవడం కోసము ఈ పర్టిక్యులర్ ఆహ్, లోవర్ కాస్ట్ పీపుల్ విలేజెస్, టౌన్స్ నుంచి వస్తా ఉండేవాళ్ళు. ఆ విధంగా సిటీస్‌కొచ్చారు. ఈ విలేజెస్‌లో లోవర్ కాస్ట్‌లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దే బిగాన్ మూవింగ్ టు సిటీస్. సిటీస్‌లో ఈ పర్టిక్యులర్ వర్క్స్ కోసము డిమాండ్ పెరిగింది గదా! సో, ఈ పర్టిక్యులర్ లేబర్ డిమాండ్‌ని ఆహ్, సప్లై చేయడం కోసం, ఆ లేబర్ డిమాండ్‌ని పొందుకోవడం కోసము ఈ పర్టిక్యులర్ ఆహ్, లోవర్ కాస్ట్ పీపుల్ విలేజెస్, టౌన్స్ నుంచి వస్తా ఉండేవాళ్ళు. ఆ విధంగా సిటీస్‌కొచ్చారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేశారు? దే వెంట్ ఆన్ టు వర్క్ ఇన్ ప్లాంటేషన్స్ అన్నమాట. అప్పుడే టీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్, స్పైస్ ప్లాంటేషన్స్ అన్నీ స్ప్రెడ్ అయినాయి గదా! మనకి మరి ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్‌లో క్లైమేట్ దానికి అనుకూలిస్తదన్నమాట. సో, దాని కొరకు ఆ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేయడం కోసము అస్సాంకి, మారిషస్‌కి, ట్రినిడాడ్, ఇండోనేషియా ఈ ప్లేసెస్‌కి ఎళ్తా ఉండేవాళ్ళన్నమాట.
ఆఫ్‌కోర్స్ అంటే ఈ కొత్త ప్లేసెస్‌కి అంటే ఎవరి ఊర్లలో వాళ్ళుండి ఈ కొత్త ప్లేసెస్‌కెళ్ళి పని చేయడం చాలా కష్టమైనప్పటికీ గూడా వాళ్ళు కష్టాన్ని పక్కన పెట్టి ఇది ఒక అవకాశంగా భావించి ఎళ్లారు. ఇంకొకటి వాళ్ళనుకున్నదేంటంటే, ఇక్కడ విలేజెస్‌లో, ఊర్లలో ఉంటే ఈ లోవర్ కాస్ట్ పీపులు, ఆళ్ళు అప్పర్ కాస్ట్ ల్యాండ్ ఓనర్స్, ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ అణచివేతని భరించడం కంటే, ఓ కొత్త ప్రదేశంకెళ్ళి కష్టమైనా గాని, కొత్త ప్రదేశంకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవకాశాలని చేజిక్కించుకోవడం ఒక మంచి విషయంగా వాళ్ళు భావించారనమాట. సో, ఆ విధంగా ఇంకొక చేంజ్ జరిగింది. ఏమంటారు? మైగ్రేషన్ జరిగిందనమాట. కాస్ట్ ఆపరేషన్‌ని ఆహ్, ఆహ్, అంటే కాస్ట్ ఆపరేషన్‌ని భరించలేక మైగ్రేషన్ జరుగుతా వచ్చింది. సో, ఇది జూడండి. ఇక్కడ ఇప్పుడు చెప్పులు ఎవరు చేసేవాళ్ళు మేకింగ్ ఆఫ్ షూస్. చెప్పులు, బూట్లు ఎవరు తయారు చేసేవాళ్ళంటే 19థ్ సెంచరీలో ఆంధ్రప్రదేశ్‌లో మాదిగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చేస్తా ఉండేవాళ్ళనమాట. సో, వీళ్ళు జనరల్‌గా మాదిగ కమ్యూనిటీ వాళ్ళు అంతకుముందు అన్‌టచబుల్స్‌గా భావిస్తా ఉండేవాళ్ళు వీళ్ళని. సో, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ మీరు దగ్గర పెట్టుకుంటే మంచిది. సో, అదర్ జాబ్స్ టూ. ఇంకొన్ని జాబ్స్ ఏంటి అనంటే లోవర్ కాస్టోళ్ళు మెయిన్‌గా ఉండింది. ఆర్మీ అన్నమాట. ఆర్మీ గూడా ఆపర్చునిటీస్ ఓపెన్ చేసింది. ఆర్ ఆర్మీ ఎప్పుడైతే రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేసి ఈ పర్టిక్యులర్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేసిందో అప్పుడు మహర్ పీపుల్ అంటే మహర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. జనరల్‌గా వీళ్ళేంటంటే అన్‌టచబుల్స్‌గా అంటరాని వాళ్ళగా భావిస్తా ఉండేవాళ్ళు. సో, వీళ్ళందరూ ఏంటి అంటే ఒక మహర్ రెజిమెంట్ అని ఒకటి తయారు చేశారు. ఆ రెజిమెంట్‌లో వీళ్ళు జాబ్ సంపాదించారన్నమాట. సో, బిఆర్ అంబేద్కర్ గారి ఫాదరు ఆహ్, ఈయన ఈ పర్టిక్యులర్ ఆర్మీ స్కూల్‌లో టీచ్ చేస్తా ఉండేవాడన్నమాట. సో, ఆ విధంగా చేంజెస్ జరిగినాయి. సో, ఈ పిక్చర్స్ చూడండి. తర్వాత ఈ విషయాలు, ఈ కంటెంట్ ఇవన్నీ చదివితే మీకు క్లియర్ కట్ విజువల్ ఐడియా వస్తది. అప్పట్లో పరిస్థితులు ఎట్లుండేయి, మహిళల పరిస్థితులు గాని, లోవర్ కాస్ట్ వాళ్ళ పరిస్థితులు గాని, కాస్ట్ ఆపరేషన్ ఎట్లుండేది, ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమవుతదనమాట. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అనంటే, డిమాండ్స్ ఫర్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. సమానత్వం కోసము, న్యాయం కోసం ఏంటంటే, న్యాయం కోసం ఉన్న డిమాండ్స్ అన్నమాట. సో, సెకండ్ హాఫ్ ఆఫ్ 19థ్ సెంచరీ అంటే 1850స్ తర్వాత ఏం జరుగుతా వచ్చింది అనంటే, ఫ్రమ్ వితిన్ నాన్ బ్రాహ్మణ్ కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో కులాలు, వాటిలో నాన్ బ్రాహ్మణ్‌గా ఉండే కాస్ట్స్‌లో ఒక ఉద్యమాలు ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. దేని కొరకు? కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కులపరమైనటువంటి వివక్ష ఏదైతే ఉందో, దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు. అదే కాకుండా సోషల్ ఈక్వాలిటీ అనంటే సామాజిక పరమైనటువంటి సమానత్వము, న్యాయం కొరకు వీళ్ళు మూవ్‌మెంట్స్ స్టార్ట్ చేశారనమాట. సో, ఆ విధంగా వచ్చిన ఇది ఏంటి అనంటే సత్నామి మూవ్‌మెంట్ ఇన్ సెంట్రల్ ఇండియా. ఇది స్టార్ట్ చేసింది ఎవరు? ఫౌండెడ్ బై ఘాజీదాస్. ఆహ్, ఈయన ఎవరి మధ్యలో ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌ని రైజ్ చేశారు అనంటే లెదర్ వర్క్స్ ఉంటాయి గదా! లెదర్ వర్కర్స్ ఉంటారు గదా! వాళ్ళ ఆ లెదర్ వర్కర్స్ కమ్యూనిటీలో ఈయన ఈ పర్టిక్యులర్ సోషల్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ కోసము ఆహ్, ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ చేశాడనమాట. ఈ మూవ్‌మెంట్ బేసికల్‌గా దేని కొరకు వర్క్ చేస్తా వచ్చిందంటే సోషల్ స్టేటస్. సమాజంలో ఒక స్టేటస్ ఉంటది గదా! ఈ పర్టిక్యులర్ లెదర్ వర్కర్స్‌కి ఈ సోషల్ స్టేటస్‌ని ఇంప్రూవ్ చేయాలి, మెరుగుపరచాలి అన్న విషయాన్ని వీళ్ళు ఈ మూవ్‌మెంట్‌లో ప్రమోట్ చేశారు. నెక్స్ట్ ఈస్టర్న్ బెంగాల్‌లో ఏం చేశారు? హరిదాస్ ఠాకూర్స్ ఎవరైతే ఉంటారో ఆహ్, మతువా సెక్ట్ ఉంటదన్నమాట. ఈ సెక్ట్ వాళ్ళు వర్క్డ్ అమాంగ్ చండాలాస్. చండాలా కల్టివేటర్స్ ఉంటారన్నమాట. కల్టివేటర్స్ అంటే రైతులనుకోండి. సో, వీళ్ళు ఈ పర్టిక్యులర్ కమ్యూనిటీలో మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. ఈ హరిదాస్ అనే వ్యక్తి ఏంటంటే, ఆయన ఈ బ్రాహ్మణికల్ టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణికల్ పుస్తకాలు ఆహ్, పట అంటే బుక్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో ఉన్నటువంటి కాస్ట్ సిస్టమ్‌ని ఆయన క్వెషన్ చేశాడనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అనంటే, ప్రెజెంట్ డే కేరళ. ఇవాళ కేరళలో ఒక గురువు ఉన్నాడనమాట. ఆ గురువు ఏ కాస్ట్‌కి చెందినవాడంటే, ఎళువ కాస్ట్‌కి సంబంధించినోడు. సో, ఎళవ కాస్ట్‌కి సంబంధించిన గురువు ఈయన శ్రీ నారాయణ గురువు అన్నమాట. ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఈయన ఐడియాలజీ కూడా ఇంపార్టెంట్. సో, ఈయన ఏమని ప్రొక్లెయిమ్ చేశాడు? ఈయన ఏమని ప్రచారం చేశాడంటే ఐడియల్స్ ఆఫ్ యూనిటీ ఫర్ హిస్ పీపుల్. ఆయన కాస్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమానత్వం, యూనిటీ అంటే ఏకత్వం అన్నమాట. ఏకత్వాన్ని ప్రమోట్ చేస్తా వచ్చారు.
హీ ఆర్గ్యూడ్ అగెయిన్స్ట్ ట్రీటింగ్ పీపుల్ అన్ఈక్వల్లీ. అంటే అసమానంగా ప్రజలలో అసమానతలు తీసుకొచ్చి అసమానంగా చూడటము, అంటే అన్ఈక్వల్ గా చూడటాన్ని ఈయన వ్యతిరేకించాడు. ఏ విధంగా వ్యతిరేకంగా ట్రీట్ చేస్తా ఉన్నారు? కాస్ట్ డిఫరెన్సెస్ బేసిస్ మీద, కులం బేసిస్ మీద అసమానంగా ట్రీట్ చేయడం ఈయన వ్యతిరేకించాడు అనమాట. ఈయన ఏమని చెప్పాడు? ఆల్ హ్యూమన్ కైండ్ బిలాంగ్ టు సేమ్ కాస్ట్. అంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు ఒకే కాస్ట్ కి సంబంధించినడు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఈయన ఇచ్చిన మేజర్ పిలుపు ఏంటంటే వన్ కాస్ట్, ఒకే కులము, వన్ రిలీజియన్, ఒకటే మతము, ఒకడే దేవుడు మానవులందరికీ అనేది ఈయన ప్రమోట్ చేసిన విషయం అన్నమాట. సో ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఈ సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్ట్స్ అన్నిటిని స్థాపించింది ఎవరు అని అంటే బై లీడర్స్ హూ కేమ్ ఫ్రమ్ నాన్ బ్రాహ్మిన్ కాస్ట్. బ్రాహ్మిన్ కాస్ట్ కాకుండా వేరే కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పర్టికులర్ వీటిని ప్రమోట్ చేస్తా ఉండి స్థాపించారు అనమాట. వీళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళు అంటే దే ట్రై టు చేంజ్ ది హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్. అలవాట్లు ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయడానికి ట్రై చేశారు. ఏ విధంగా చేంజ్ చేసేవాళ్ళు అంటే డామినెంట్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రొవోక్ చేసి చేస్తా ఉండేవాళ్ళు. ఇంకో విధంగా వీళ్ళు ప్రమోట్ చేసిన విషయం ఏంటంటే సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న, అంటే స్వీయ గౌరవం అన్నమాట. ఈ సబార్డినేట్ మధ్యలో సెల్ఫ్ రెస్పెక్ట్ ని, సెల్ఫ్ ఎస్టీమ్ ని ప్రమోట్ చేస్తా క్రియేట్ చేసుకుంటా వీళ్ళు ఈ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ కోసము ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనము గులాంగిరి అనే ఒక దీని గురించి చదువుదాము. ఇందులో మనము చదువుపోయే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు అని అంటే జ్యోతిరావు పూలే. ఈయన చాలా ఇంపార్టెంట్ సంఘ సంస్కర్త. ఇప్పటికీ కూడా ఈయన వర్ధంతి, ఈయన జయంతి మహారాష్ట్రలో సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. సో ఈయన లోవర్ కాస్ట్ సంబంధించినటువంటి లీడర్ అన్నమాట. ఈయన పుట్టింది 1827లో. ఈయన ఎక్కువ చదువుకున్నది క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో చదువుకున్నాడు. సో ఆయన అట్లా చదువుకొని ఎదుగుతున్న సమయంలో ఎటువంటి భావాలు ఆయన తెలుసుకున్నాడు అని అంటే ఇంజస్టిసెస్ ఆఫ్ కాస్ట్ సొసైటీ, అంటే ఒక కులపరమైనటువంటి సమాజంలో ఉన్న అన్యాయాన్ని ఆయన తెలుసుకున్నాడు అనమాట. అది తెలుసుకొని ఆయన బ్రాహ్మిన్స్ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే వాళ్ళ రైట్, వాళ్ళ హక్కు అని భావిస్తున్నారో దాన్ని అటాక్ చేశాడు అనమాట. దాన్ని ప్రశ్నించాడు, దాన్ని వ్యతిరేకించాడు అనమాట. సో అంటే ఏంటి బ్రాహ్మిన్స్ యొక్క క్లెయిమ్ ఏంటి? దేవర్ సుపీరియర్స్, వాళ్ళు అత్యుత్తమమైన వాళ్ళు. ఎందుకు అని అంటే సిన్స్ దేవర్ ఆరియన్స్, వాళ్ళు ఆరియన్స్ కాబట్టి అత్యుత్తమమైన వాళ్ళు అనేది వాళ్ళ క్లెయిమ్ అనమాట. అంటే ఆయన తెలియజేసింది. సో దాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇంకోటి ఏంటి అని ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఫారినర్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు లోకల్ గా ఉండే వాళ్ళని ఓడించి డిఫీట్ చేసి నిజమైనటువంటి ఈ భూమి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆరియన్స్ ఆక్రమించుకొని వాళ్ళ కింద ఒక సబార్డినేట్ క్యాస్ట్ గా చూస్తున్నారు అనేది ఆయన ఒపీనియన్ అన్నమాట. సో ఆరియన్స్ వాళ్ళ డామినెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసేసి ఈ డిఫీటెడ్ పాపులేషన్, ఓడిపోయిన పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ఇన్ఫీరియర్ గా, అంటే ఒక తక్కువగా లేదా తక్కువ కులానికి చెందిన వారిగా చూస్తున్నారు అనేది ఆయన వ్యక్తపరిచిన ఒపీనియన్ అన్నమాట. అందుకని ఆయన ఏమంటాడంటే అప్పర్ కాస్ట్ ఎవరైతే చెప్పుకుంటున్నారో, అప్పుడు అప్పర్ కాస్ట్ ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ భూమి మీద ఎటువంటి హక్కు, అధికారం లేదు అనేది చెప్పాడనమాట. ఎందుకనంటే ఇక్కడ యాక్చువల్లీ లోవర్ కాస్ట్ గా పిలువబడుతున్న వ్యక్తులు యాక్చువల్ ఇండిజినియస్ పీపుల్ అనేది ఆయన తెలియజేసిన ఒపీనియన్. పూలే ఇంకొకటి ఏం చేశాడంటే బిఫోర్ ఆరియన్ రూల్ ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఆరియన్స్, అంటే బయట నుంచి వచ్చారు అని ఎవరైతే ఆయన భావిస్తున్నాడో వాళ్ళు రాకముందు ఒక బంగారు శకం ఉంది, గోల్డెన్ ఏజ్ ఉండేది. ఎప్పుడంటే వారియర్ పీజెంట్స్ ఎవరైతే ఉంటారో, వారియర్స్ రైతులు ఎవరైతే ఉంటారో ఎవరి భూమిలో వాళ్ళు దున్నుకుంటా ఉండేవాళ్ళు. మరి ముఖ్యంగా మరాఠా కంట్రీ సైడ్, మరాఠా రూరల్ ఏరియాస్ లో చాలా న్యాయంగా, మంచిగా, న్యాయంగా, తర్వాత అందరికీ సమానంగా వాళ్ళు వాళ్ళ భూములు దున్నుకుంటా ఉండేవాడు అని ఆయన తెలియజేశారు అనమాట. సో ఆ విషయాలు తెలియజేసి ఆయన ఇంకోటి ఏమని ప్రపోజల్ పెట్టాడంటే, ఏమని చెప్పాడంటే శూద్రాస్, లేబరింగ్ కాస్ట్, తర్వాత అతి శూద్రాస్, అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యునైట్ అయ్యి, ఏకమయ్యి ఈ పర్టికులర్ కాస్ట్ డిస్క్రిమినేషన్, కులపరమైనటువంటి వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షని ఎదురించాలి అనేది ఆయన ప్రపోజ్ చేశాడు అప్పుడు.
ఆ విధంగా ఆయన సత్యశోధక్ సమాజ్‌ని ఒక అసోసియేషన్‌ని ఆయన ఫౌండర్‌గా చేశాడన్నమాట. స్థాపించాడు. అది స్థాపించి ఆయన ఏ విషయాన్ని ప్రాపగేట్ చేశాడు, ఏ విషయాన్ని ప్రమోట్ చేశాడంటే కాస్ట్ ఈక్వాలిటీ. అన్ని కాస్ట్ సమానం అన్న విషయాన్ని ఆయన ప్రమోట్ చేశాడన్నమాట. సో ఇవన్నీ చదివితే మీకు ఇంకా క్లియర్ క్లారిటీ వస్తది. 1873లో పూలే గారు ఒక పుస్తకం రాశారు. ఆ బుక్ పేరే గులాంగిరి అన్నమాట. గులాంగిరి అంటే మీనింగ్ స్లేవరీ, బానిసత్వము. సో ఈ బుక్ రాయడానికి ఆయనకి మెయిన్ మోటివేషన్ ఏంటి అనంటే అప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు అమెరికాలో సివిల్ వార్ జరిగింది. సివిల్ వార్ జరిగినప్పుడు ఏంటి అంటే ఆ సివిల్ వార్ ఈ స్లేవరీ ఏదైతే ఉందో బానిసత్వాన్ని అంతం చేసిందన్నమాట. సో ఆయన రాసిన ఈ పుస్తకము డెడికేటెడ్ టు ఆల్ అమెరికన్స్. ఎవరైతే ఈ పర్టిక్యులర్ స్లేవరీని, బానిసత్వాన్ని అంతం చేయడంలో పోరాడిన అమెరికన్స్ అందరికీ ఆయన ఆ పుస్తకాన్ని అంకితం చేశారు. సో ఆ పుస్తకం రాస్తూ కూడా ఆయన ఇక్కడ లోవర్ కాస్ట్ ఇండియాలో ఎదుర్కొన్నటువంటి అసమానతలు, అన్యాయం ఏదైతే ఉందో దాన్ని తర్వాత బ్లాక్ స్లేవ్స్ అంటే అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్స్ ఎవరైతే బానిసత్వాన్ని ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళకి మన ఇక్కడ లోవర్ కాస్ట్ కి ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేశాడనమాట. ఒక లింక్ చేసి వాళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఒకటే అన్నట్టు చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఏం చేశాడు అని అంటే పూలే ఎక్స్టెండెడ్ హిస్ క్రిటిసిజం ఆఫ్ కాస్ట్ సిస్టమ్ టు ఆర్గ్యూ అగేన్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో ఈ కాస్ట్ సిస్టమ్ లో ఆయన వ్యతిరేకించిన ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇన్ఈక్వాలిటీ. సో బేసికలీ అసమానతలు అన్నమాట. ఏ విధంగా ఉండేది, మరి ముఖ్యంగా ప్లైట్ ఆఫ్ అప్పర్ కాస్ట్ ఉమెన్. ఆ అప్పర్ కాస్ట్ లో ఉన్న ఉమెన్ యొక్క దీన స్థితిని, తర్వాత మిజరీస్, వాళ్ళ కష్టాలని, మరి ముఖ్యంగా లేబర్ యొక్క కష్టాలు, మిజరీస్ ఆఫ్ ద లేబరర్స్ యొక్క కష్టాలను, అప్పర్ కాస్ట్ ఉమెన్ యొక్క దీన స్థితిని, తర్వాత లోవర్ కాస్ట్ ఎదుర్కొంటున్నటువంటి అసహాయమైనటువంటి పరిస్థితుల్ని, వీటన్నిటిని ఆయన మెన్షన్ చేశాడు. వాటిని ఒక అందరి జీవితాలు మెరుగుపడాలని చెప్పి ఆయన పోరాడుతా ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా కాస్ట్ రిఫార్మ్స్ అంటే కులం విషయంలో ఏవైతే సంస్కరణలు అవసరమో ఆ తర్వాత అంబేద్కర్ గారు వెస్టర్న్ ఇండియాలో, తర్వాత ఈవి రామస్వామి నాయకర్ ఇన్ ది సౌత్ లో, వీళ్ళందరూ ఈ పర్టికులర్ కాస్ట్ రిఫార్మ్స్ ని టేకప్ చేశారు అనమాట. నెక్స్ట్ మనము కాస్ట్ విషయంలో చూసుకున్నప్పుడైతే పైన అసమానత చూసాం కదా. ఇప్పుడు టెంపుల్ ఎంట్రీ విషయంలో హూ కుడ్ ఎంటర్ టెంపుల్స్, గుళ్ళలోకి ఎవరికి ప్రవేశం ఉండేది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అంబేద్కర్ గారు ఆయన పుట్టింది మహర్ ఫ్యామిలీలో. ఆయన ఎప్పుడు ఎప్పుడు ఆయన ఈ కాస్ట్ ప్రిజుడైజెస్ అంటే కులం పరమైనటువంటి, కాస్ట్ పరంగా ఉన్నటువంటి కొన్ని కట్టుబాట్లు, అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎదుర్కొంటా వచ్చాడు. అందులో ఉన్నటువంటి కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఆయన క్లాస్ బయట కూర్చోబెట్టేవాళ్ళు. తర్వాత ఈ అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ ని ఈయన వాడుకోవడానికి వీల్లేదు. తర్వాత అప్పర్ కాస్ట్ తో పాటు కూర్చోవడానికి వీల్లేదు. సో ఇటువంటి పరిస్థితి అన్నిటిని ఆయన ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆయనకి యుఎస్ లో ఫెలోషిప్ వచ్చింది, వెళ్ళి చదువుకున్నాడు. 1919లో తిరిగి వచ్చాడు అనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఆయన రచనలు అప్పర్ కాస్ట్ యొక్క పవర్ ఎట్లా ఉంది ఇప్పుడున్న సమాజంలో అనే రచనల్లో ఎక్కువ ఆయన రచనలు వాటి మీద ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే 1927లో ఇది ఇంపార్టెంట్. అంబేద్కర్ స్టార్టెడ్ టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. ఎందుకు అని అంటే మరి ముఖ్యంగా మహార్ కాస్ట్ పార్టిసిపేట్ చేశారు అన్నమాట ఇందులో. ఎందుకు అలా చేశాడు అంటే అప్పట్లో లోవర్ కాస్ట్ వాళ్ళకి టెంపుల్స్ లోకి ఎంట్రీ లేదు కాబట్టి. ఈ విధమైనటువంటి మూవ్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ బ్రాహ్మణ్ ప్రీస్ట్స్ ఎవరైతే ఉంటారో, పూజారులు లేకపోతే పంతులు అనుకోండి, వీళ్ళందరికీ ఏంటంటే దేవర్ అవుట్రేజ్ అంటే ఉద్రేకం వచ్చేసింది అనమాట. ఎందుకు ఉద్రేకం వచ్చిందంటే దళితులేమో ఈ టెంపుల్లో ట్యాంక్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ వాడేస్తున్నారు. ఆ విధంగా అలా చేసేటప్పటికి వాళ్ళు అప్పటిదాకా అణిగి ఉన్నారు కదా, సడన్ గా ఇలా చేసేటప్పటికి వాళ్ళలో అవుట్రేజ్ వచ్చింది అనమాట. ఈ టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆయన తెలియజెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి ఈ కాస్ట్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రిజుడైజెస్, పట్టింపులు, సమాజంలో ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళ పవర్ ఏ విధంగా
వాళ్ళు పవర్‌ని ఎగ్జిబిట్ చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది ఆహ్, తెలియజేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ద నాన్ బ్రాహ్మణ్ మూవ్‌మెంట్. సో, ఈ మూవ్‌మెంట్‌లో ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం మనం. ఎర్లీ 20థ్ సెంచరీలో నాన్ బ్రాహ్మణ్ మూవ్‌మెంట్ ఒకటి స్టార్ట్ అయిందన్నమాట. సో, దీని ఒక ఇనిషియేషన్ ఏంటి అంటే ద ఇనిషియేటివ్ కేమ్ ఫ్రమ్ దోస్ నాన్ బ్రాహ్మిన్ కాస్ట్. నాన్ బ్రాహ్మిన్ కులాలు ఏవైతే ఉన్నాయో ఆహ్, వాళ్ళ దగ్గర నుంచి ఈ నాన్ బ్రాహ్మిన్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. సో, ఎవరు ఈ నాన్ బ్రాహ్మిన్ కాస్ట్‌లో స్టార్ట్ చేసింది అనంటే నాన్ బ్రాహ్మిన్ కాస్ట్‌లో ఉండి గూడా ఒక మంచి ఎడ్యుకేషన్‌ని సంపాదించిన వాళ్ళు, తర్వాత కొద్దో గొప్పో ఆస్తులు సంపాదించి కొంత ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ఉండేవాళ్ళు ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్స్‌ని స్టార్ట్ చేశారనమాట. సో, వీళ్ళ యొక్క వాదన ఏంటి అనంటే, ఈ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఈ ఆర్యన్ ఇన్వేడర్స్, ఆర్యన్ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి వంశపారపర్యంగా వాళ్ళ వారసులు నార్త్ నుంచి వచ్చారు. వీళ్ళొచ్చి సదర్న్ ల్యాండ్స్‌ని కాంకర్ చేసుకున్నారు అని అన్నారనమాట. సో, యాక్చువల్లీ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఇక్కడ ఒరిజినల్‌గా ఉండేవాళ్ళు ఎవరు అనంటే, ఇండిజినియస్ ద్రవిడియన్ రేసెస్ అనమాట. ద్రవిడియన్ పీపుల్ ఇక్కడ ఒరిజినల్‌గా ఇండిజినియస్ పీపుల్ అని చెప్పి బ్రాహ్మణికల్ పవర్ ఏదైతే ఉందో బ్రాహ్మిన్స్ వాళ్ళు ఈ బ్రాహ్మణికల్ పవర్ ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో దాన్ని ఛాలెంజ్ చేశారు, ఎదుర్కొన్నారు అనమాట. సో, ఈవి రామస్వామి నాయకర్ని పెరియార్ అని కూడా పిలుచుకుంటారు అనమాట. సో, ఈయన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఈ సాంస్క్రిట్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చాలా క్షుణ్ణంగా చదివాడనమాట. తర్వాత ఆయన కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్‌లో జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి ఆయనకి చిరాకొచ్చి వచ్చేసాడు. ఎందుకు ఆ విధంగా ఆయనకి డిస్గస్ట్ కలిగింది అనంటే, ఒక ఫంక్షన్‌లో ఎప్పుడో ఒక మీటింగ్‌లో ఎప్పుడో ఫుడ్ అరేంజ్‌మెంట్స్ చేసినప్పుడు, ఆ ఫుడ్ అరేంజ్‌మెంట్స్‌లో గూడా కాస్ట్ డిస్క్రిమినేషన్ చూపిచ్చారు. లోవర్ కాస్ట్‌లో ఉండే వాళ్ళకి సెపరేట్‌గా పెట్టడం అట్లాంటివి చేశారు అని ఆయన భావించాడు. ఇంకోటేం చేశాడంటే కన్విన్స్ ది అన్‌టచబుల్స్. అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క గౌరవం, డిగ్నిటీ కొరకు పోరాడాలి అని ఆయన ఆయన చెప్పి ఆయన అందరిని కన్విన్స్ చేసి ఆయన ఏం స్టార్ట్ చేశాడు? సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ ఒకటి స్టార్ట్ చేశాడన్నమాట. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసింది ఈవి రామస్వామి నాయకర్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్గ్యూడ్ అన్‌టచబుల్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ద ట్రూ అప్‌హోల్డర్స్ ఆఫ్ ఒరిజినల్ తమిళ్ అండ్ ద్రవిడియన్ కల్చర్. తమిళ్ కల్చర్, ద్రవిడియన్ కల్చర్ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఒరిజినల్‌గా దాన్ని ఎత్తి పట్టుకొని ఓన్ చేసుకునేది ఆహ్, ఈ పర్టిక్యులర్ అన్‌టచబుల్స్‌గా పిలువబడే వాళ్ళే అని ఆయన తెలియజేశాడు. సో, ఈ ఈ పర్టిక్యులర్ విషయంలో ఈ అన్‌టచబుల్స్ గాని వీళ్ళందరి విషయంలో చేంజ్ రావాలి అనంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? అన్‌టచబుల్స్ హాడ్ టు ఫ్రీ దెమ్‌సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళే ఫ్రీ చేసుకోవాలి. స్వతంత్రం పొందుకోవాలి. ఏ అందుకని ఏం చేశారంటే ఆల్ రిలిజియన్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సోషల్ ఇన్‌ఈక్వాలిటీ. అన్ని రిలీజియన్స్‌లో నుంచి గూడా ఆహ్, ఆయన సోషల్ ఇన్‌ఈక్వాలిటీ ఉండాలి అని జెప్పి, సామాజిక పరమైనటువంటి సమానత ఉండాలి అని జెప్పేసి ఆయన ఆహ్, ప్రాపగేట్ చేసాడు, ప్రమోట్ చేసాడు, మెన్షన్ చేశారనమాట. సో, పెరియార్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈవి రామస్వామి నాయకర్ ఈయన ఒక అద్భుతమైనటువంటి విమర్శకుడు. అంటే హిందూ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో పుస్తకాలు వీటన్నిటిని ఆయన విమర్శించాడు. చాలా తీవ్రంగా విమర్శించాడనమాట. మరి ముఖ్యంగా ఈ మాన్యుస్క్రిప్ట్స్ మనులో ఉన్నటువంటి కోడ్స్ ఏవైతే ఉన్నాయి, తర్వాత ప్రాచీన కాలంలో ఉన్నటువంటి చట్టాలను ఇచ్చేవాళ్ళు. ప్రాచీన టెక్స్ట్ ప్రకారం ఓల్డెన్ డేస్‌లో ఏన్షియంట్ టైమ్స్‌లో చట్టాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, తర్వాత భగవద్గీత, రామాయణ వీటన్నిటిని ఆయన తీవ్రంగా విమర్శించాడనమాట. ఎందుకు విమర్శించాడు అంటే ఈ పర్టిక్యులర్ బుక్స్, టెక్స్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి బేసికల్లీ బ్రాహ్మిన్స్ లోవర్ కాస్ట్ కంటే ఎక్కువ. బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్‌ని బ్రాహ్మిన్ మెన్, వుమెన్ కంటే ఎక్కువ ఉన్నారు. బేసికల్‌గా చెప్పాలంటే బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ లోవర్ కాస్ట్ మీద బ్రాహ్మిన్స్ యొక్క డామినేషను బ్రాహ్మిన్ మెన్, వుమెన్ మీద డామినేషన్ గురించే ఎక్కువ తెలియజేసాయి ఈ బుక్స్ అని ఆయన భావించాడనమాట. సో, ఇప్పటిదాకా సంఘ సంస్కర్తలు ఏ విధంగా సంస్కరణలు తీసుకురావాలి, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆహ్, అసోసియేషన్స్ చూసాము. తర్వాత ఫౌండేషన్స్, తర్వాత ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో చూసాం గదా! ఇప్పుడు అది ఒక సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్.
ఇంకో సైడ్ ఏంటి అనంటే ఆర్థోడాక్స్ హిందూ సొసైటీ ఉంది గదా! ఈ ఆర్థోడాక్స్ హిందూ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళు గూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సనాతన్ ధర్మ సభ, భారత్ ధర్మ మహామండల్ నార్త్‌లో, తర్వాత బ్రాహ్మణ్ సభ ఇన్ బెంగాల్ ఇలాంటివి వాళ్ళు గూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? అప్‌హోల్డ్ కాస్ట్ డిస్క్రిమినేషన్స్ కులపరమైనటువంటి వివక్షలు ఏవైతే ఉన్నాయో అవి అవి అప్‌హోల్డ్ చేయడం అంటే ఎత్తి పట్టుకోవడము. అవే ఈ హిందూయిజానికి కార్నర్ స్టోన్ ఒక మూలరాయి అని చెప్పి తెలియజేసేవాళ్ళు. ఎందుకు అనంటే అవి స్క్రిప్చర్స్‌లో మెన్షన్ చేయబడున్నాయి. స్క్రిప్చర్స్‌లో వాటి గురించి చెప్పారు అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళ యొక్క ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారనమాట. డిబేట్స్ అండ్ స్ట్రగుల్స్ ఓవర్ కాస్ట్ కంటిన్యూడ్. ఆ తర్వాత కాస్ట్ మధ్యలో ఎప్పుడు డిబేట్స్, వాదనలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉంటాయా లేదా అనేది సొసైటీగా, సమాజంగా మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. సో, ఆర్గనైజింగ్ ఆఫ్ రిఫార్మ్స్. సో, రిఫార్మ్స్ ఏ విధంగా ఆర్గనైజ్ అయ్యాయి, వాటి గురించి నేనిక్కడ హైలైట్ చేశాను. ఇవి నేనిప్పుడు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే దీస్ ఆర్ బేసికల్లీ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో, బ్రహ్మ సమాజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఆయన చెప్పిన విషయాలేంటి? సో, అవే కంప్లీట్‌గా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇది బేసికల్లీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ అండ్ బేసిక్ ఫ్యాక్ట్స్ అన్నమాట. వీటిని మీరు చదివి తెలుసుకోవచ్చు. హ్మ్. నోట్స్ చేసుకోండి ఈ పర్టిక్యులర్ విషయంలో ఎవరు ఏ పర్టిక్యులర్ థింకర్ సపోజ్ ఇక్కడ డెరోజియో ఉన్నాడు. యంగ్ బెంగాల్ మూవ్‌మెంట్. ఈయన హిందూ కాలేజ్ టీచర్ పాయింట్ నంబర్ 1. కలకట్టాలో పెట్టాడు పాయింట్ నంబర్ 2. ఈయన రాడికల్ ఐడియాస్‌ని ప్రాపగేట్ చేశాడు. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అధికారులని ప్రశ్నించేలాగా ఈయన ఎంకరేజ్ చేస్తా ఉండేవాడు. యంగ్ బెంగాల్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశాడు. ట్రెడిషన్స్‌ని, కస్టమ్స్‌ని అటాక్ చేశారు. సో, ఈ విధమైనటువంటి ఫ్యాక్ట్స్ వాళ్ళు ఏమేం చేశారో మీకు తెలియాలన్నమాట. రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, తర్వాత ప్రార్థనా సమాజ్ దేని కొరకు స్థాపించబడింది, వాళ్ళు ఎటువంటి చేంజెస్ తీసుకురావాలనుకున్నారు సమాజంలో. తర్వాత వేద సమాజ్. సో, ఇవన్నీ బేసికల్లీ ఫ్యాక్ట్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. చదువుకోండి, నోట్స్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతది. ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అడగండి. మేమెప్పుడు ఆన్సర్ చేస్తాము. అది కాకుండా ఎన్‌సీఈఆర్‌టీ ఇన్ తెలుగు అని ఒక టెలిగ్రామ్ ఛానెల్ గూడా ఉంది. అందులో గూడా మీరు అడగొచ్చు. సో, అది ప్లస్ కోర్స్‌కి సంబంధించింది కాదు. ఇట్స్ ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఎన్‌సీఈఆర్‌టీ ఇన్ తెలుగు. ప్లస్ కోర్స్‌కి సెపరేట్ ప్రైవేట్ గ్రూప్ ఉంది. సో, ఆ తర్వాత అదే విధంగా అలీగర్ మూవ్‌మెంట్ గురించి, తర్వాత సింగ్ సభ గురించి, వీటన్నిటి గురించి మీరు చదివి తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ బేసిక్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ బ్లాక్ స్లేవ్స్ యొక్క విషయాన్ని మీరు ఇది కూడా చదివి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ మేజర్ పార్ట్ ఆఫ్ సిలబస్. కాకపోతే గ్లోబల్ లెవెల్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి కాబట్టి.